బీజేపీ నిరంకుశ పాలన రైతులకి ఎరువులు పురుగు మందుల ధరలు రైతులకి కిట్టు కార్పొరేట్ బీజేపీ నిరంకుశ పరిపాలన రైతులకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం చేయాలి. ఫీడ్ కార్పొరేట్ బీజేపీ నిరంకుశ పాలన నశించాలి. మన భీమవరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అలాగే జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజున ఫిట్ కార్పొరేట్ అనే నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం మేము ముఖ్య ఉద్దేశం రైతులకి అందుబాటులోకి లేదు. రైతులు ఎవరు కూడా అసలు వ్యవసాయం ఏంటి, లేదా ఆక్వారంగం ఏంటి, ఎరువులు ఏంటి, పురుగుల మందులు ఏంటి, ఏం సరే కొనాలన్నా అన్ని కూడా కార్పొరేటర్ చేతిలో ఉంది. కార్పొరేటర్లో మన ప్రభుత్వం బీజేపీ, మోడీ, అమిత్ షా కార్పొరేటర్ చేతుల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి ఏది చేయాలన్నా రైతులకి ఏది చేయాలని సరే కార్పొరేటర్ చేతిలో ఉంది. ఈ కార్పొరేటర్ చేతులకు వెళ్ళటం వల్ల రైతులు అన్యాయానికి గురవుతున్నారు. ఒక ఆక్వా ఏంటి, ఎరువులు కొనాలన్నా పురుగుల మందు ధరలు భారీ విపరీతంగా పెరిగిపోయిన ఎరువులు పురుగు మందు ధరలు, ఇలాంటి దానికోసం మేము కార్పొరేట్ చేతుల్లో ఉండకూడదని చెప్పి ఎప్పుడైనా సరే రైతే రాజు మన భారతదేశానికి. రైతులు బాగుంటేనే మన భారతదేశం బాగుంటది. రైతుల్ని ఎప్పుడు కూడా కాపాడే, రైతుల పక్కన ఎప్పుడు కూడా పోరాడటానికి మా కిసాన్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. అలాగే ఈ ఎంతైనా సరే ఈ కార్పొరేట్ చేతుల్లో నుంచి క్విట్ కార్పొరేట్ అని చెప్పి కార్పొరేట్ చేతుల్లో నుంచి రైతుల చేతుల్లోకి మళ్ళీ రావాలి. అలాగే ఆక్వా రంగం, మన భీమవరంలో ఆక్వా రైతులకు కూడా కేజీకి 200 రూపాయలు, కేజీ 200 రూపాయలకి 100 కౌంటు పడిపోవటం, ఆక్వా రైతులకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున కిట్ నిరసన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ లో రైతులకి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ మేము కాంగ్రెస్ శ్రేణులందరూ ఏకీకృతమై నిరసన తెలియజేస్తున్నాం. పూర్వం రైతే రాజు అనేవారు. మన లాల్ బహదూర్ శాస్త్రి గారి నినాదం జై జవాన్ జై కిసాన్. కానీ ఇప్పుడు భారతదేశంలో కిసాన్ గురించి పట్టించుకునే నాదుడే లేడు. కాంగ్రెస్ పార్టీ ఉన్నవాళ్ళు రైతు అందరికీ కూడా ధాన్యానికి ఏంటి దేనికేంటి మద్దతు ధర అయి ఉండి ప్రజెంట్ ఇప్పుడు కార్పొరేట్ మోడీ గారు వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకి గుత్తాధిపత్యం ఇవ్వటం వల్ల రైతు పేరుకే గాని ఏది అతను కష్టపడి కష్టజీవిగానే మిగిలిపోతాడు. కొన్నాళ్ళకి భారతదేశంలో ఈ రైతు అనేవాడు కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి మేము నిరసన తెలియజేస్తూ ట్రంప్ గారికి, మన మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. బాణరాయ్ కుమార్ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఫిట్ కార్పొరేట్ అనే ప్రోగ్రాం మన ఇక్కడ చేయడం జరుగుతుంది. రైతులకు సపోర్ట్ గా కిసాన్ కాంగ్రెస్ ఎల్లప్పుడూ కూడా ఉంటుందని మరొకసారి మేము నిరూపిస్తున్నాం. ఫ్రీ ట్రేడ్ ట్రంప్ ఇచ్చినటువంటి దాని ప్రకారం మోడీ ఈ రోజున బలవంతంగా రైతులందరినీ కూడా ఆ ఫ్రీ ట్రేడ్ లో తీసుకువెళ్ళి వీళ్ళకంటూ సొంతంగా ఎటువంటి హక్కు లేని పరిస్థితులు తీసుకొస్తున్నారు. అంటే ప్రైవేట్ కంపెనీ, అంటే కార్పొరేట్ కంపెనీలు వారు చెప్పినటువంటి పంటలు వేయాలి, వారు చెప్పినట్లుగా రేట్లు జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తే అదే చేయాలి. ఈ రోజు ఎటువంటి రైతులకు కూడా హక్కు లేనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి గోధుమ కానీ, కందిపప్పు కానీ, బియ్యం కానీ ఏదైనా సరే మన దగ్గర ఉన్నటువంటి రేట్లు భరించలేక విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అటువంటి పరిస్థితిని తీసుకొచ్చేశారు. ట్రంప్ 25% ట్యాక్స్ వేస్తుంటే దాని మీద మోడీ గారు చాలా మౌనంగా ఉన్నారు. ఈ రోజున వాళ్ళు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా కానీ దాన్ని ఆయన మౌనంగానే అంగీకరిస్తున్నారు. కానీ మనం దానివల్ల వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతి దానికి కూడా మనం రైతులు ఈ రోజు నశించిపోయే పరిస్థితి వస్తుంది. 10 సంవత్సరాలు దాటేటువంటి ట్రాక్టర్స్ ని ఈ రోజున వాటిని నిషేధిస్తున్నారు. 10 సంవత్సరాలు దాటిన ట్రాక్టర్ అంటే ఇప్పుడు కొత్త ట్రాక్టర్ కొనుక్కోవాలంటే ₹1,00,000 పట్టేటటువంటి పరిస్థితి రైతు దగ్గర లేదు. సరైనటువంటి ఆదాయం లేదు రైతుకి. అటువంటి పరిస్థితులు ఇటువంటి ట్యాక్సులు విధించి కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పి ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఏంటంటే గోడౌన్స్ అన్ని కూడా ఆదాయ గారికి అంటగట్టేశారు. అక్కడ కూడా మనకి రైతుకు కూడా సరైనటువంటి న్యాయం లేదు.
గవర్నమెంట్ ఏవి కూడా సరైనటువంటి రేటు తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకునే పరిస్థితి కూడా కనపట్లేదు. ఏ రకంగా చూసినా కొద్ది కాలంలో రైతు అనే వాళ్ళే సమస్య పరిస్థితి వస్తుంది. కనుక ఏంటంటే ఈ విషయంలో మోడీ గారు వెనక్కి తగ్గి రైతుకు న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఏదైతే కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర కిసాన్ సెల్ ఉత్తర్వుల మేరకు ఈ జిల్లాలో కొత్తగా నియమితులైన బోనం రవికుమార్ గారు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులుగా ఆయన నియమితం అవటం ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆధ్వర్యంలో అలాగే అంకించిన ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు కలెక్టరేట్ లో క్విట్ ప్రోకో అనే కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశాల మేరకు ఇక్కడ చేయడం జరుగుతోంది. ఏదైతే చూస్తా ఉన్నాం మన భారతదేశంలో ఒకటి కాదు రెండు కాదు ప్రతి వ్యవస్థ కూడా ఇవాళ చాలా దారుణంగా తయారైన పరిస్థితి. ఇక్కడ మనకి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఆక్వా రంగం చాలా ముందంజలో ఉంది. మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కాదు. ఇక్కడ వచ్చేసి మోడీ ట్రంప్ బాయి అని చెప్పేసి అక్కడ ఎలక్షన్ లో కూడా మోడీ వెళ్ళి ట్రంప్ కి ఓటేయమంటాం. ఇక్కడ మోడీకి ఆయన ఏదో ఒక మా అన్న తమ్ముళ్ళేగా చెప్పుకోవడం తప్ప ఇవాళ మోడీని చూసి అక్కడ ట్రంప్ ఏదైతే వ్యవసాయ ఉత్పత్తుల మీద అమెరికా భారీ స్థాయిలో మరి సుంకాలు విధించిందో ఆ సుంకాలపై ఇప్పటి వరకు కూడా మోడీ గవర్నమెంట్ స్పందించలేదు. దీనివల్ల ఆక్వా పరిశ్రమ చేపలైతేనేమి రొయ్యలైతేనేమి ఇతర రంగాల్లో కూడా ప్రతి రైతాంగం కూడా చాలా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవాళ అటువంటి సుంకాలను తట్టుకోవాలంటే ఉదాహరణకి ఒక ఆక్వా ఎక్స్పోర్టర్ ఉంది. ఆక్వా ఎక్స్పోర్టర్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలంటే అక్కడ 50% వ్యాట్ అనేది కట్టాలి. అక్కడ 50% వ్యాట్ కట్టాలి అంటే రైతు దగ్గర తక్కువ కొనాలి. ఇప్పుడు రైతు దగ్గర తక్కువ కొంటేనే ఆ వ్యాట్ అనేది ఎక్స్పోర్టర్ అక్కడ ఇచ్చుకోగలడు. ఇక్కడ వ్యవస్థ ఏమవుతుందంటే ఈ ఎక్స్పోర్టర్కి లాస్ అవుతుంది, ఇక్కడ రైతుకి లాస్ అవుతుంది. ప్రతి వ్యవహారంలో కూడా ఇక్కడ ఏమవుతుందంటే రైతు నుంచి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఆక్వా రంగం మీద. ఇవాళ నిన్న మొన్న అనేక ఫోన్లు మాది డివో విడిపోయింది, మాది కొనండి, మాకు 10 ఉంది, 40 కౌంట్ ఉంది, 50 కౌంట్ ఉంది, కొనమంటే ఇవాళ ఎవ్వడు కొనే పరిస్థితులు లేడు. కొనకుండా అలాగే ఉంటే ఇవాళ చాలా మంది రైతులు వాళ్ళు చచ్చిపోయి మట్టిలో కలిసిన పరిస్థితి. ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా దీని మీద ఏమాత్రం కూడా స్పందించకుండా చాలా మౌనం వహించడం చాలా దారుణంగా మనం పరిగణించాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులైన మేము పిసిసి ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్ళి అనేక అంశాల మీద ప్రజలను చైతన్యవంతులు చేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇదే కాదు ప్రతి అంశంలో కూడా ప్రజలను చైతన్యవంతులు చేసి జరిగే నష్టం ఎంత అవుతుందో రాబోయే రోజుల్లో నష్టం ఎంత వాటిల్తుందో కూడా అనేక విధాలుగా మేము ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వచ్చిన వాళ్ళందరూ కూడా అలాగే ఎస్సీ సెల్ అధ్యక్షులు కానీ లేకపోతే టౌన్ అధ్యక్షులు కానీ అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇకనైనా ట్రంప్ మౌనం వీడి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తితో పాటు డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం.